నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం ఇంకొక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. తమ ఎక్స్‌పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. అనుకోవచ్చు ఏంటిది రివ్యూస్ చేయాల్సిన అవసరం ఏంటి అని కొంతమందికి అనిపించొచ్చు. ఎందుకు చేస్తున్నావు అనంటే ఇవాళ రేపు ఉన్న జనరేషన్ మనకు తెలుసు. ఏదైనా చిన్న వస్తువు కొనాలంటేనే ఒకవేళ అమెజాన్‌లో కొంటున్నామంటే ముందు రివ్యూస్ చూస్తాం. ఎట్లా ఉంది, పాజిటివ్ రివ్యూస్ ఎన్నున్నాయి, నెగెటివ్ ఏమున్నాయి అని చూస్తాము. రివ్యూ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అందులోనూ జీవితాన్ని ఒక సన్మార్గంలో నడిపించడానికి, లేకపోతే ఆనందకరమైన జీవితం మనకి రావాలి అని అనుకుంటే నమ్మకం అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఆ నమ్మకం ఎలా కుదురుతుంది? ఒక 10 మంది చెప్తే ఖచ్చితంగా నమ్మకం అనేది కుదురుతుంది. మీకోసం మాత్రమే ఈ రివ్యూస్ చేస్తున్నాను. అవును. సో ఇంకొకరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలాగే తనిష్క మేడంతో ఒకసారి జాతకం చూపించుకుని చక్కటి రెమెడీస్ చేసుకుని వాళ్ళ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉన్నారు. మరి ఇప్పుడు మాట్లాడేటటువంటి ఈ క్లయింట్ ఏ సమస్య నుంచి పడ్డారో చూద్దాం. హలో. హలో అండి. నమస్తే అండి. నేను పద్మినిని మాట్లాడుతున్నాను. రెట్టి విభక్తి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. బాగున్నారా? నేను బాగున్నానండి. కొంచెం గొంతు బాలేదు. సెట్ అయిపోతుంది. ఆ! ఓకే. మీరెలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి. ఏంటి సమస్య? ఎప్పుడు కలిసారు మేడంని? ఎలా తెలుసు మేడము? ఇవన్నీ ఒకసారి నాతో చెప్తారా? పంచుకుంటారా? ఆ! చెప్తానండి. హ్మ్. మా ఫిబ్రవరిలో నేను మామూలుగా ఇట్లా మా బాబుకి కొంచెం ప్రాబ్లమ్ ఉండిందండి. హ్మ్. బాబు, కొడుకు, కోడలు. హ్మ్. ఏమిటి కొడుకు, కోడలా? హ్మ్. నేను ఇంకా చిన్న పిల్లలనుకుంటున్నా. ఓకే. ఓకే. కొడుకు, ఆ! కోడలికి అంటే వాళ్ళ సో ఇద్దరికీ సఖ్యత లోపాలండి? అవునండి. హ్మ్. హ్మ్. అవును. గొడవలు పడేవాళ్ళు. హ్మ్. అయితే చాలా పూజలు చేయించాము. చాలా మంది దగ్గర చూయించాను. హ్మ్. ఏదో చేతబడి అన్నారు, అదన్నారు, ఇదన్నారు గానీ అబ్బా! ఎప్పుడు ఇంకా అదేం తగ్గలేదు. హ్మ్. ఎన్నాళ్ళ అయితే నుంచి అలా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు? 4 ఇయర్స్ నుంచండి. 4 ఇయర్స్ అబ్బబ్బబ్బా! హ్మ్. 4 ఇయర్స్ నుంచి బాబు కొంచెం గొడవ చేసేవాడు. హ్మ్. నాతో చేసేవాడు. హ్మ్. పెళ్లయింది. హ్మ్. 22లో అయింది పెళ్లి. ఓకే. పెళ్లయిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పడడం. హ్మ్. ఇట్లా పడేవాళ్ళు. హ్మ్. తర్వాత నేను ఇట్లా చూస్తూ ఉంటే యూట్యూబ్‌లో చూసానండి మేడంది. హ్మ్. చూసిన తర్వాత ఫోను చేశాను. ఫిబ్రవరి 10కి ఫోను చేశాను. హ్మ్. చేస్తే అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. తీసుకొని మాట్లాడాను. మాట్లాడితే 2 డేస్‌లో చెప్పారన్నట్టు. మీరే ఇట్లా చెప్పారా సమస్య? మేడమే చెప్పారా మీ సమస్య ఏంటో? మేడం చెప్పారు. హ్మ్. ఇట్లా ఉంది హ్మ్. అని చెప్పారు. హ్మ్. ఆ! నమ్మకం ఇంకా ఎట్లా కుదిరిందండి? ఇప్పుడు యూట్యూబ్ అంటే అదో పెద్ద సముద్రం కదా! హ్మ్. సో, మన సమస్య అంటే మన సమస్యకి ఈవిడే కరెక్ట్ అంటే, ఆన్సర్ చెప్తారు అంటే అనే నమ్మకం ఎలా కుదిరింది? నేను ఏంటంటే ఫస్ట్ నాకు అంత నమ్మకం లేకుండే గానీ, హ్మ్. ఇంక ఏదో ఒకటి చెయ్యాలి మనకున్న ప్రాబ్లమ్‌కి ఎలా అయినా బాగవుతామేమో అనే దాంట్లో చూస్తూ ఉన్నప్పుడు హ్మ్. ఆ మేడంని కనబడితే నేను ఫోను జేశాను. నిజంగా మేడం. అదృష్టవంతులు తెలుసా? ఎందుకంటే ఆ! నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా హ్మ్. మీరు పర్ఫెక్ట్ పర్సన్ దగ్గరికెళ్లారు. హ్మ్. ఆ! అయితే హ్మ్. మాట్లాడిన తర్వాత నాకు కొంచెం నమ్మకమొచ్చింది. నమ్మకం వచ్చింది. తగ్గుతుంది, మనకి సాల్వ్ అవుతుంది ఈ సమస్య అని అనిపిచ్చింది. హ్మ్. చెప్పారు. కొన్ని పూజలు జెప్పారు. చేశాము. ఫస్ట్ హ్మ్. పూజ అయిపోగానే మాకు రిజల్ట్ కనబడింది. హ్మ్. ఇంక దాంతో నమ్మకమొచ్చిందింక ఓకే. బాగా. ఓకే. ఇంకిప్పుడు పూర్తిగా నమ్ముతున్నట్టున్నారు? ఆ! ఇప్పుడు బావుంటున్నారండి వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరూ గొడవలన్నీ తగ్గిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారా? తగ్గిపోయి హ్యాపీగా ఉన్నారు. పిల్లలున్నారా? కొడుకు కూడా మీ అబ్బాయికి? ఒక బాబండి. ఒక బాబు. ఓకే. 1 ½ ఇయర్ బాబు. హ్మ్. సో, ఆ! ఇప్పుడు బావున్నారు. బావున్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అండి. హ్మ్. భార్యాభర్తల మధ్య ఈ సఖ్యతా లోపాలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు అవునండి. ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని సరిచేయాలి అనుకున్నారు. నమ్మకం హ్మ్. లేకపోయినా నేను ఇందాకన్నట్టుగా మీ అదృష్టం హ్మ్. ఒక హ్మ్. పర్ఫెక్ట్ పర్సన్ దగ్గరికెళ్లారు కాబట్టి చాలా ఫాస్ట్‌గా మీకు అంటే ఆన్సర్ అంతకుముందు వచ్చింది అని చాలా చెప్పొచ్చు. మంది దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే ఓహ్! వెళ్లారా? ఇలాగే చాలా మంది దగ్గరికి వెళ్ళాము. పూజలు చేశారు. ఓకే. కానీ నాకు పెద్దగా రిజల్ట్ కనబడలేదు. రైట్. అందుకోసమా అని నాకు నమ్మకం ఇక్కడ పోయింది. కూడా చూద్దాము, మన అదృష్టం ఎలా ఉందో చూద్దాము అని ప్రయత్నం చేశాము. హ్మ్. చేస్తే సక్సెస్ అయ్యామండి. వెరీ గుడ్. వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎప్పటికి ఇలాగే థాంక్ యూ అండి. సంతోషంగా ఉండండి. థాంక్ యూ హ్మ్. సో మచ్ మీ ఎక్స్‌పీరియన్స్‌ని నాతో షేర్ చేసుకున్నందుకు. థాంక్ థాంక్ యూ.
సో వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ఇవేవో తెలిసేసుకుని వీడియోస్ చేసేయాలి అనేది ఉద్దేశం కానే కాదు. ఈ సమస్యలు అనేవి చాలా కామన్ అయిపోయాయి. అవును. వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలు ఇదివరకు లాగా అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది లేదసలు. అవును. చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. అవును. సో మరి దీని నుంచి బయటపడాలి. విడిపోవడం అనేది ఎప్పటికీ ఆన్సర్ కాదు. అవును. విడిపోతూ పోతే ఎవరు కలిసి ఉంటారు? ఉమ్. విడిపోవడం ఆన్సర్ కాదు. కలిసి ఉండాలి. మంచి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలి. చాలా మంది దగ్గరికి వెళ్ళిపోయాం. అవును. డబ్బులు పోతున్నాయి తప్ప యూజ్ లేదు అనుకుంటే కాంటాక్ట్ చేయండి. నేను మీకోసం మాత్రమే చేస్తున్నటువంటి వీడియోస్. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి మాట. నా గురించి మీకు తెలుసు. యాక్చువల్గా మేడం, వీళ్ళు చెప్పండి. చాలా వాళ్ళ దగ్గర చూసారు. అందుకే నన్ను నమ్మట్లేదు అంటే ఆ మాట అన్నారు కదా. అంటే అందరి దగ్గర చూసాము బట్ ఇక్కడ కూడా ఒక్కసారి ట్రై చేస్తామని ఆ ఉద్దేశంలో వాళ్ళు పూజలు చేయించుకున్నారు. కానీ ఒక్కటి ఆమె చూడండి, వాళ్ళ కోడల గురించి ఆమె తప్ప అనట్లేదు. రీజన్ ఏం తెలుసా? కోపం ఎక్కువ కొడుక్కే. సో ఆ మాట చెప్తున్నారు. ఒప్పుకున్నారు. ఇలాంటి అత్తలు ఎక్కడ ఉంటారండి? నిజంగా ఆవిడ బంగారమే. అసలు నిజంగా కదా. కదా, ఆమె నెపమంతా కోడల మీద తోస్తూ ఉంటారు. లేదు, మా కొడుకుది చాలా కొన్ని కోపపడేవాడు. అసలు కొంచెం ఆయనదే కొంచెం ఇది తన అంటే గ్రహస్థితి బాగోకపోవడం కొన్ని వల్ల ఏంటి అట్లా problem? అవును, తన జాతకంలో అలానే ఉంది. సో చిన్న చిన్న విషయానికి కూడా ఆయనకు అవి Hyper ఏదన్నా అయిపోతాడు. అట్లా అయిపోయి మళ్ళీ గట్టిగా మాట్లాడడము. సో ఇట్లా తల్లిదండ్రుల దగ్గర ఇలా ఉన్నప్పుడు భార్య దగ్గర కూడా ఇలా ఉన్నారని వీళ్ళు బాధపడుతున్నారు. రైట్. కానీ అసలు ఆ తల్లి చూడండి, కొడుకుదే తప్పమ్మా, అసలు కోడల గురించి ఏం లేదు. తన కోపం వల్లనే అమ్మాయి వెళ్ళిపోయింది. Right. 4 years అయింది. వెళ్ళిపోయింది కూడానా? వెళ్ళిపోయారు వాళ్ళు. 4 years అయింది. ఇప్పుడు మన దగ్గర బాగున్నారా? మొన్న ఫిబ్రవరి 10th కు చూపించుకున్నారు. ఉమ్. పౌర్ణమి రోజు 11th కు పూజ జరిగింది. ఆ రోజు తైపూసం. ఉమ్, సో తైపూసం మన తమిళంలో తైపూసం చాలా బాగా అసలు చేస్తారు. చాలా మంచి రోజు. అక్కడ పూజల్లోనే ఉన్నాం మేము అప్పట్లో. ఆ ఉమ్. టైమింగ్ లోనే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో అదృష్టం. వాళ్ళ అది చూడండి ఎంత బాగా ఇప్పుడు భగవంతుడు వచ్చేసిందండి అమ్మాయి? వచ్చేసారు. బాబా బాబా. వచ్చేసారు అసలు. అదే మళ్ళీ Amazing. ఇంకొక అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు వాళ్ళు. సో ఆ విషయం తప్పకుండా నెక్స్ట్ వాళ్ళు వేరే ఎపిసోడ్ లో వాళ్ళు మాట్లాడతారు. తప్పకుండా. వాళ్ళు మాట్లాడతారు. అంటే వాళ్ళకి దేని గురించి అంటే ఇప్పుడు నమ్మకం ఎట్లా వచ్చింది ఈ బాబు తీసుకున్న తర్వాత. సో వాళ్ళ పాపది కూడా చూపించుకున్నారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. భగవంతుడిని నమ్ముకుని భగవంతుడిని ఆశ్రయించి కనుక జీవితాన్ని మనం ముందుకు నడిపిస్తే డెఫినెట్ గా ఆయనే కాపాడుకుంటాడు. అందులో ఎటువంటి సందేహం యాక్చువల్ లేదు. గా ఎందుకంటే వాళ్ళకి నెగిటివిటీ ఉన్నింది కాబట్టి Right. వాళ్ళు చూడండి బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఉన్నది. ఓ, అది సో కూడా అది జరిగింది. అంది కదా వాళ్ళకి ఏమైందంటే ఎక్కడ వెళ్ళినా రెమెడీస్ అందట్లేదు వాళ్ళకి. ఉమ్, ఉమ్, సో నార్మల్ చిన్న చిన్న ప్రాబ్లం అంటే సాల్వ్ అయిపోయి ఉంటది. ఉమ్. బట్ మనం ఇచ్చిన వెంటనే ఎందుకు ఈ సొల్యూషన్ వాళ్ళకి దొరికిందా, నెగిటివ్ రిమూవ్ చేసాం కాబట్టి బాగా అయ్యాయి. అండ్ ఇంకెప్పటికీ మళ్ళీ మళ్ళీ వచ్చేట నెగటివ్ ఎనర్జీ రావటం అనేది ఉండదు కదా మేడం? ఉండదు. కానీ ఒకసారి వాళ్ళు change. కొన్ని మెటీరియల్స్ వాళ్ళు పంపించారు ఉమ్, కదా, అది ఉమ్. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటుంది కాబట్టి సో ఉమ్. అప్పుడప్పుడు దాన్ని రిపీట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. చేసుకుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం రాదు. రైట్ రైట్. బ్యూటిఫుల్ అండి. చాలా చక్కటి సర్వీస్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.